ఇది మనం యూజ్ చేసిన ఫస్ట్ ఫోన్. స్విచ్ చూసారా? ఈ స్విచ్ 7 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఇక్కడ ఇది ఇరిగిపోయింది కనుక ఈ పైన ఉంటాయి అన్నమాట మనకి పావురాలు. ఇదేడమ్మ, ఇది కూడా బెండకాయ. ఇది బీన్స్ బంగాళదుంప, ఇది బెండకాయ. ఇది మన టోటల్ స్వీట్ హోమ్ సురేష్ టెక్స్ హోమ్ అనమాట. ఓకేనా, ఇది ఫ్రంట్ పోర్షన్. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. కానీ డోర్ ఓపెన్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ చూసారా, ఈ పైన ఇక్కడ మనకి ఏంటంటే పావురాలు ఉంటాయి అన్నమాట. సో అదొక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ పావురాలు ఉంటాయి అన్నమాట. ఇది ఈ కన్నం ఉంది కదా, ఇక్కడ మనకి పావురాలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి నేను పైకి ఎక్కుతాను. పైకి ఎక్కాలి, లేకపోతే ఇక్కడ కదిపినా కూడా పావురాలు వచ్చేస్తాయి అన్నమాట. పైకి ఎక్కి ఒక్కసారి నేను ట్రై చేస్తాను. పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలియదు అసలు లోన్ ఎలా ఉందో, ఏం కనిపించట్లేదు. డోర్ ఓపెన్ చేసి ఎక్కడ నుంచి చూద్దాం. ఓకే, యాక్చువల్గా మనకి అక్కడ నుంచి కనిపించడం లేదు. ఇది మన ఫ్రంట్ పోర్షన్ అనమాట. ఇది మన ఫస్ట్ గది. నేను ఫస్ట్ గదిలో ఏంటంటే ఇది మన మేదర పని కదా. సో మన మేదర పని కాబట్టి ఇక్కడ ఈ కోల్గోలు మాని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇది చూసారా లాన్ నుండి అనమాట. ఓకే, లాన్ నుండి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఇది ఈ పైన పావురాలు ఉంటాయని చెప్పాను కదా, ఈ పైన ఉంటాయి అన్నమాట మనకి పావురాలు. సో ఒక్కసారి నేను పైకి ఎక్కి అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇదిగో ఈ కిటికీలు మా డోర్ తరపులు ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఒక్కసారి నేను పైకి వెళ్ళి అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి నేను చూడగలనైతే ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, దాన్ని కనిపిస్తుందా? ఒక పావురాలు బయటికి వెళ్ళాయి, కనిపిస్తుందా అంటే నాకు తెలియదు. ఇదిగో ఆ పైన చెత్త అనమాట. పావురాలు అయితే ఏం కనిపించట్లేదు అక్కడ. నేను ఇక్కడ పావురాలు ఉంటాయి అనమాట. యాక్చువల్గా మనకు కనిపించే ప్రజెంట్ పావురాలు లేవు, బయటికి వెళ్ళిపోయినాయి. బట్ ఈ చెత్త చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. పైన అన్నీ ఉంటాయి అనమాట. ప్రజెంట్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఏంది లైటింగ్. సో మీకు కరెక్ట్గా చూసుకుంటే కొంచెం ఎక్స్పోజర్ తగ్గిస్తే అది ఇచ్చారు అలా వస్తుంది అనమాట. అక్కడ వరకు వెళ్ళనమాట. చూపిస్తాను అసలు ఏంటి సంగతి అని చెప్పేసి ఒకసారి లాంగ్కి వెళ్దాం. లాంగ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. స్విచ్చెస్. ఓకే, ఇది మన ఫ్రంట్ పోర్షన్ అనమాట ఇంట్లో. సరే, ఇది అటుపక్క గోడ తలుపులు, ఆ పక్కన మన ఫ్యామిలీ ఫోటో. తర్వాత ఇక్కడ మనకి చూసారా ఇది మన టీవీ. ఇప్పుడు పురాతనమైన టీవీ. ఆ టీవీ కొంచెం దగ్గర నుండి చూస్తే నీట్గా అర్థమవుద్ది. ఇది మన టీవీ అనమాట. సో ఈ టీవీ ఒక్కసారి నేను జూమ్ చేస్తున్నాను చూడండి. టీవీ దగ్గర ఇది శాంసంగ్ అనమాట. ఈ స్విచ్ చూసారా, ఈ స్విచ్ లాన్కి వెళ్ళిపోయింది, బయటికి కూడా రాదు. ఎంత నొక్కినా కూడా ఎంత నొక్కినా బయటికి రాదు. అంత పాతది అనమాట, పాత టీవీ ఇది. ఇది మన ఫోటో. ఇది ఏపీ ఫైబర్. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసుకుంటే లైట్లు వెలుగుతాయి. ఓకేనా, లైట్లు వెలిగిపోతాయి. ఒక గ్రీన్ లైట్ వెలిగింది, ఇంకా అలా ఒక్కొక్కటి లైట్లు వెలుగుతాయి. చెత్త ఉంది, ఇంకేటి తోటలేదు కూడా. ఓకేనా, ఇదంతా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలు, ఇంట్లో మొదటి పోర్షన్ ఇది. ఈ దేవుడి విగ్రహాలు, ఆ పైన ఒక బల్ల, ఆ బల్ల మీద పాత బుక్కులు అవన్నీ. ఇక్కడ ఒక అల్మార, ఇది ఒక అల్మార మనకి. అల్మార తర్వాత ఇక్కడ ఇదొక టేబుల్, కింద ఇది ఒక ల్యాప్టాప్, ఇది ఆఫీస్ ల్యాప్టాప్. ఆ కింద ఏవో చెత్త ఉంది. తర్వాత ఇక్కడ హెడ్సెట్, ఇది చాలా రోజులు యూజ్ చేయడం ఇది హెడ్సెట్. బెల్ట్, పెన్నులు ఇవన్నీ. ఇది అసలైన మ్యాటర్. ఇది ఏంటంటే మన పాత ల్యాప్టాప్ పనిచేయడం లేదని చెప్తాను కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చూసారా, 7 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఇక్కడ ఇది విరిగిపోయింది. ఈ చివర కూడా ఇక్కడ విరిగిపోయింది. అండ్ స్విచ్ ఆన్ చేసినా కూడా స్విచ్ ఆన్ అవ్వదు. ఇంకోటి ఇది లెనోవో థింక్ ప్యాడ్ అనమాట. లెనోవో థింక్ ప్యాడ్. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా ఇది స్విచ్ ఆన్ అవ్వదు. ఇక్కడ మనకి చూసారా
అదంతే, స్విచ్ ఆన్ అవ్వదు అనమాట, అలా అలాగే ఉండిపోతుంది. అది దానికి ఉన్నటువంటి కథ అలాగ ఉందన్నమాట. అది మరి వర్క్ అవ్వడం లేదు, అది పక్కన పెట్టాను. సో ఇది క్లోజ్ చేసేద్దాం, ఓకేనా. సో ఇది ఆ పక్కన మనకి బీరువా, ఇది ఒకటి నా ఫేస్ కనిపించట్లేదు కదా, అదే ఇది మన బీరువా అనమాట. ఇది బీరువా. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మ బీరువా? 30 సంవత్సరాలు. పెళ్ళి అయినప్పుడు ఇచ్చిన బీరువా ఇది, పెళ్ళి అయినప్పుడు ఇచ్చిన బీరువా. అది ఎలాంటిది అలాగే ఉంది. ఇల్లు మధ్యలో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి వేసినవి అనమాట, చేంజ్ చేసాము. కాకపోతే అంటే ఇది పెళ్ళి అయినప్పుడు ఇచ్చిన బీరువా అంతే. ఈ రూమ్లో ఇంకెంతకన్నా ఇంకేం లేదు. ఒకటి ఇక్కడ ఇంకొక కథ ఏంటంటే, ఈ పైన చూసారా, ఈ పైన ఇదంతా వుడెన్ అనమాట. ఎప్పుడో పురాతన కాలంది కదా, ఈ పైన అంతా ఇది వచ్చేసి వుడెన్తో చేసింది అనమాట. బాగా కనిపిస్తుంది ఒకటి, ఇదంతా వుడెను. అలా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ ఓపెనింగ్ నుండి మనం లోనికి వెళ్ళొచ్చు అనమాట. అంటే అదే పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి మనం ఏమైనా దాచుకోవాలంటే ఆ పైన దాచుకోవచ్చు అనమాట. అది నిధులు లాంటివి అంటే ఏవైనా మన పాత వస్తువులు కానీ, లేకపోతే ఏదో బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ మనం లోన్ దాచుకోవచ్చు. ఇదనమాట, ఇది ఇల్లు. ఇంతే, ఇంట్లో ఇంకేం లేదు. ఇది ఒకటి పక్కన ఇదేంటిది, ఇది ఒక మన ఏంటంటారు వాచ్. ఇక్కడ ఒక ఇది బట్టలు పెట్టుకుంటారు కదా, అదేంటది ఊక్స్ పొలాలు, అదేంటది బట్టలు పెట్టుకుంటారు ఏంటంటారమ్మ, అది సిక్కు బట్టలు పెట్టుకుంటాం కదా, అది ఇది ఎక్కడొక డోర్ అనమాట. అంతే, ఇదంతా గచ్చు. ఇది పాత గచ్చు, మన టైల్స్ అవి ఇంకేం లేవన్నమాట. అది ఇది బీరువా. ఈ బీరువాలో ఇక్కడ మనకి 2 డ్రాయర్లు వస్తాయి అనమాట. ఇగో ఈ 2 డ్రాయర్లో చెత్త ఉంటుంది. అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇదేంటి, ఇది ఇదే రీసెంట్ కొన్ని ప్లాస్టర్, ఈ పైన్లు ఇవన్నీ. ఇది మనం యూస్ చేసిన ఫస్ట్ ఫోను మైక్రోమ్యాక్స్ ఫస్ట్ ఫోను. అప్పటి నుండి పని చేయడం లేదు, ఎలాంటి వదిలేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదేంటిది మన తాళం. ఇది ఎప్పుడో మా నాన్న ఫస్ట్ వాచ్, పాత వాచ్. ఇది మన తెలిసిందే కదా విక్స్. ఇంకా చెత్త అంటే ఇందులో ఉంటుంది అన్నమాట. ఇది మన ఏరిపోయింది, చెత్తలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దాని పక్కన ఇంకొకటి ఉంటుంది, అది ఇంకొక బీరువా అనమాట. ఇంకా మన ఇంట్లో చూడాల్సింది ఏంటి అంటే, ఇది ఒకటి 2021 క్యాలెండర్, జనవరి, ఓకేనా. ఇదిగోండి, ఇది రీసెంట్గా ఇక్కడ మనం పసుపు రాసాం అనమాట. ఇంకా మనం చూసుకోవాలంటే 2020 క్యాలెండర్, ఆ తర్వాత మనకి చాలా క్యాలెండర్ ఉంటాయి. అదే ఇక్కడ మనం ఇదన్నమాట 2019 క్యాలెండర్, 2019 తర్వాత 2018, 2017 తర్వాత 2018 కూడా కింద ఉంది. సో ఇవన్నీ క్యాలెండర్లు అన్నీ పడేది అనమాట, అన్ని క్యాలెండర్లు ఉన్నాయి. అది మన ఇంటి కథ, ఇంట్లో అనమాట. ఇంక ఇంట్లో అంతే. ఈ పైన ఫ్యాన్. అమ్మ ఫ్యాన్ ఎన్ని సంవత్సరాల క్రితం ఉందమ్మా? ఫ్యాన్ ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది? ఫ్యాన్ 20 సంవత్సరాలు, కానీ భలే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులు ఉండి చూడలేదు కదా, అదనమాట. అది ఇల్లు అయిపోయింది కదా. ఇది గది, గదిలో ఇంకా ఇది రీసెంట్ కొన్ని ఫ్రిడ్జ్. ఇది రీసెంట్గా ఇక్కడ చూసారు మనం బొట్లు పెట్టాను. రీసెంట్ కొన్ని ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్కి ఇదేంటిది బ్లాక్ బోర్డు. ఇదంతా ఇలాగ ఉందన్నమాట. ఈ మన కిచెన్లో కూడా పైన ఫ్యాను, అక్కడ ఒక ఏంటది వాచ్, లైట్. ఇది కిచెన్ అనమాట. ఇది కిచెన్, ఇది గ్యాస్ పొయ్యి. ఇది కిచెన్. ఏం కూర అవుతుందంటే బెండకాయ ఫ్రై. ఇది ఒకటి కింద, ఇది బెండకాయ ఫ్రై అనమాట. ఇదేడమ్మ, ఇది కూడా బెండకాయ. ఇది బీన్స్, బంగాళదుంప. ఇది బెండకాయ ఫ్రై. ఇది అన్ని కిచెన్ ఐటమ్స్. ఇది కిచెన్లో ఇది పెట్టుకుంటాం కదా, ఈ స్టాండ్, కిచెన్ స్టాండ్ అన్నిటికి. ఇది టమాటా పప్పు, బీన్స్ ఫ్రై. ఇందులోనే ఇప్పుడు ఇది టమాటా పప్పు అనమాట. మూడు రకాలు కదా, పప్పు, బీన్స్, దుంపలు, దొండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. ఇప్పుడు మన అసలైంది ఫ్రిడ్జ్ తీసుకొని ఒక 2 రోజులు అయ్యింది. ఏ ఫిల్ చేయలేదు, అంతే. 2 బాటిల్ పెట్టాం, బాటిల్లో వాటర్ కూడా లేవు. అక్కడ ఒక మిల్క్ ప్యాకెట్. పళ్ళు అవసరం లేదు మరి, అంతే అయిపోయింది. ఇంకా
ఇది కిచెన్. మరి ఇంక అయిపోయింది, ఇంకేట్ లేదు బట్ ఇక్కడతో మనకి మ్యాటర్ అయిపోయింది. ఇంకా ఎలా బయటకు వస్తే ఇవాటి ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ అనమాట. ఇది ఒక బాత్రూమ్ అంతా చెత్తగా ఉంటుంది మరి. అది ఇవంతా ఈ బయట అంతా ఈ బాల్టీలు ఇవన్నీ ఒక 2 డ్రమ్ములు వాటర్ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మన ఫాదర్ గారి సైకిల్, ఇది సైకిల్ అనమాట.